హాయ్ గైస్, దిస్ ఈజ్ వేణు. వెల్కమ్ టు మై ఛానల్. మా డాడీ ఎప్పటి నుంచో టెంపుల్కి వెళ్ళాలంటున్నారు. నార్మల్గా అయితే ఎవ్రీ వీక్ వెళ్తుంటారు, కానీ ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లో అయితే జాతర జరుగుతుంది, అందుకే వెళ్తున్నాము. ఈ టెంపుల్ పుష్పగిరిలో ఉంది. కడప నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ అలా ఉంటుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే జర్నీ. టైం అయితే ఈవినింగ్ అరౌండ్ 6:30 అలా అవుతుంది. చూడండి సన్సెట్. ఇక్కడ నుంచి 4.8 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. మంచిగా బ్రీజ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. మనం స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక 20 మినిట్స్ అవుతుంటుంది. ఇంకో 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్కే మనం వెళ్ళేది. వచ్చేసాం. ఇంకో 100 మీటర్స్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అనుకున్నాను, కానీ అరౌండ్ 45 మినిట్స్ అలా పట్టింది. మనం కొంచెం ఎర్లీగా వచ్చాం అనుకుంటా. క్రౌడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. మేబీ ఇంకా లేట్గా వస్తారేమో, మరి చూడాలి. బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్లో చెన్నకేశ్వర స్వామి ఇంకా శివుడు కూడా ఉంటారు. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది. మేము ఇందాకే టిఫిన్ చేసాం కాబట్టి మేమైతే ప్రజెంట్ అయితే ఏం తినాలనుకోవడం లేదు. టెంపుల్ అయితే ఏరుకు అటువైపు ఉంది. ఏర్ అంటే ఒక చిన్న రివర్ లాంటిది. మనం ఈ రివర్లో నుంచే వెళ్ళాలి. చూడండి, వాటర్ అయితే ఏం లేవు. ఇక్కడ క్రౌడ్ అయితే చాలానే ఉంది. బయట చాలా తక్కువ ఉన్నారు, కానీ ఇక్కడైతే బాగానే ఉంది క్రౌడ్. చూడండి, వాటర్ అయితే ఎక్కడ ఒక్క చుక్క కూడా లేవు. ఇదిగో మనం వెళ్ళాల్సిన టెంపుల్ అయితే ఇది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్కి. నార్మల్గా అయితే ఈ ఇయర్లో స్నానం చేసి టెంపుల్కి వెళ్తారు. ఇప్పుడైతే వాటర్ లేవు కాబట్టి ఇంకా ఇలా పైప్ పెట్టారు. ఇంకా ఇక్కడే మన స్నానం కూడా. స్నానం చేసి రెడీ అయిపోయాము. ఇంకా టెంపుల్ స్టెప్స్ ఎక్కుతున్నాము. అరౌండ్ ఒక 50 to 70 స్టెప్స్ అలా ఉంటాయి. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే. ఫైనల్గా అయితే స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసి వచ్చేసి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. యాక్చువల్గా ఏంటంటే టెంకాయ మర్చిపోయాము. ఇంకా అది ఎక్కడ దొరుకుతుందో అని వేరే అతన్ని అడిగి ఇంకా టెంకాయ తీసుకోవడానికి వెళ్తున్నాము. టెంకాయలు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక టెంకాయ 40 రూపీస్ చెప్పారు. సర్లే అని 2 టెంకాయ తీసుకున్నాము. ఇంకా ప్రసాదం కూడా ఉంది, కానీ ఇప్పుడు ఎందుకని తీసుకోలేదు. వెళ్ళేటప్పుడు తీసుకుంటాం. ఇక్కడ దర్శనం టికెట్ 10 రూపీస్. ఇంకా టికెట్ తీసుకొని ఇంకా క్యూలో నిలబడడానికి వెళ్తున్నాము. క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. మరి చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో. క్రౌడ్ అయితే చాలానే ఉంది. బయట అయితే ఎవరు లేరు, కానీ ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ to 40 మినిట్స్ పట్టచ్చు అనుకుంటున్నాను. దర్శనం అయితే అయిపోయింది. ఒక 45 మినిట్స్ మనకు పట్టింది. లోపల వీడియో తీయకూడదు కాబట్టి వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా మనం స్లీప్ అయితే చూసుకోవాలి. నైట్ అయితే మనం స్లీప్ ఇక్కడే. ఇక్కడ ఇంకో టెంపుల్కి వచ్చాము. ఇది వైద్యనాథ స్వామి టెంపుల్. ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది. నేనైతే ఏం తినాలనుకోవట్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుందంట, ఇక్కడ తినేవాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా మన స్లీప్ ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడే ఈ ఇయర్లోనే పడుకోవాలి. క్రౌడ్ అంతా చూడండి, అందరు ఎలా పడుకున్నారు. సేమ్ అలానే మనం కూడా. ఇక్కడ మన టైంపాస్కి సంథింగ్ ఏదో సాంగ్స్ ఏదో పాడుతున్నారు వీళ్ళు. ఖాళీ ప్లేస్ కోసం చూస్తున్నాము. ఫైనల్గా అయితే ప్లేస్ అయితే దొరికింది. ఇంకా ఒక 2 to 3 అవర్స్ స్లీప్ వేసి 12కి 1కి అలా జాతర జరుగుతుంది. అప్పుడు లేసి చెప్తాను. నార్మల్గా అయితే 12కి అలా స్టార్ట్ అవుతుంది, కానీ ఈసారి లేట్ అయిపోయి 3కి స్టార్ట్ చేశారు. టైం ఇప్పుడు 3 అయింది. ఇక్కడ టెంపుల్ అటు సైడ్ గుడి ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి దేవుడిని ఏరులోంచి తీసుకొని వచ్చి ఇటు సైడ్ ఊరు ఉంటుంది, ఈ ఊరిలో తిప్పుతారనమాట. ఈయన చెన్నకేశ్వర స్వామి. చూడండి, క్రౌడ్ అయితే ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇలా ఊరు మొత్తం తిప్పుతారు. ఊరు మొత్తం తిప్పేసరికి మార్నింగ్ అవుతుంది. అరౌండ్ 6 to 7 అవుతుంది. మనమైతే అంతసేపు ఉండడం లేదు. జస్ట్ ఇలా క్రాస్ అయిపోగానే మనం వెళ్ళిపోతాము. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హంగ్రీ యూత్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.